వాక్యాన్ని నేర్చుకుందాం ప్రధాన బిడ్డ. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూడండి, ఇక్కడ ఏమని వ్రాయబడిందనంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. చూడండి పిల్లల, భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు ఏమని అనంటే, ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోండి. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవడం తెలివైన పని. ఏం పని అంటే అది తెలివైన పని. భక్తుడైనటువంటి దావీదు ప్రభు చిత్తం ఏంటో తెలుసుకున్నాడు, అంటే చాలా తెలివైన పని చేశాడు. అందుకనే దావీదు పుల్లారా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగాడు, దేవుని చిత్తానికి లోబడగలిగాడు, దేవుని చిత్త ప్రకారంగా తన బ్రతుకును నడిపించుకోగలిగాడు, తన బ్రతుకును దిద్దుకోగలిగాడు. తనలో కలిగినటువంటి పాప వాంఛలను మరలా తిరిగి ప్రభు పాదాల దగ్గర కన్నీటితో కడుక్కోగలిగాడు. పుల్లరా క్షమాపణ పొందగలిగాడు. అందుకని దేవుని చిత్తం ఏంటో గ్రహించండి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. దేవుని యొక్క వాక్య గ్రంథాన్ని వింటూ ఉన్నటువంటి మీరు దేవుని సన్నిధానానికి వచ్చి వెళ్ళడం కాదు, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళడమే భక్తి కాదు, దేవుని మందిరంలో చప్పట్లు కొట్టడం ఒక్కటే భక్తి కాదు, దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేయడం ఒక్కటే భక్తి కాదు. ఇవన్నీ భక్తిలో భాగమే. కానీ నువ్వేది చేసినా అది దేవుని చిత్తమై ఉండడమే భక్తి అన్నాడు బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఉన్న మాటలను వినడానికి వచ్చిన మనము ఇక్కడ చేయాల్సిన పని ఏంటో తెలుసండి. మనము దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి, ప్రతి మాట వినాలి, విని ఆ వాక్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా మందికి గ్రహింపు ఉండదండి, చాలా మందికి గ్రాహ్యం చేసుకోవడం అలవాటు ఉండదు. పుల్లారు గమనించండి. ఏమండి, కొంతమందికి ఏమన్నా 4 మంచి మాటలు చెప్పామనుకోండి, 4 మంచి మాటలు చెప్పి ఆఖరిలో ఏదైనా చెడ్డ మాట అన్నామనుకోండి, ఈ చెప్పిన 4 మాటలు వదిలేస్తారు మంచి మాటలు. అదిగో నన్ను అలాగన్నావు, మరి ముందు 4 మాటలు మంచి మాటలు చెప్పావు, దాని గురించి ఏం మాట్లాడవే అయ్యొద్దు. ఇంకా ఆఖరిలో నువ్వు చెప్పినటువంటి మాటను చూసావో నాకు నచ్చలేదు, కాబట్టి అలాగంటమేంటి, ఇలాగంటమేంటి, అలా చేయటం ఏంటి, నా గురించే చెప్పడం ఏంటి అని మాట్లాడతాం. దేవుని బిడ్డలారా, చూసారా, అంటే మనకి గ్రహింపు శక్తి అనేటువంటిది ఉండదు. మనకి నచ్చిన మాటలైతే స్వీకరిస్తాం, నచ్చని మాటలైతే మాత్రం ఖచ్చితంగా దాని గురించి గొడవ పెట్టుకుంటాం. అసలు నచ్చిన మాటలను విడిచిపెట్టే నచ్చని మాట గురించే మనం మాట్లాడతాం. మన నైజం అది, మన యొక్క ఆలోచన అట్లా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరిలోనూ కూడా ప్రధాన బిడ్డలారా, ఈ వాక్యం అంతా విన్న తర్వాత మీలో ఎంతమంది గ్రహించగలరు అని అంటే, నాకు తెలిసి ఎవరో 4-5 ఈ వాక్యాన్ని గ్రహించగలరు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రధాన బిడ్డలారా, నాకు తెలిసి వాక్యం మీద అంత పెద్ద పట్టు ఏమి ఉండదు. వినాలని ఆశ, ఆతృత ఒకవేళ వారి మనసులో పెద్దగా ఏముండదు. రావాలి గనక వచ్చి వెళ్ళారు అన్నట్టుగా కూర్చుంటే మన భక్తికి ఏ ప్రయోజనమో ఉండదు. అందుకని దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. ఈ రోజున వాక్యం విన్నావు కాబట్టి ఆ వాక్యంలో ఉండేటువంటి ఆఖరిగా వచ్చేటువంటి సారాంశం ఏంటో గట్టిగా పట్టుకో. దాని భావం ఏమర్థమైందో దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకుని దేవుని చిత్తానికి నీ బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నించే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యములు ఏమన్నాడు అంటే, అవివేకులై ఉండొద్దు, జ్ఞానం కలిగిన వారై ఉండండి. దేవుని మందిరానికి వచ్చినటువంటి మిమ్మల్ని శాతానుడు అవివేకులను చేయాలని చూస్తూ ఉన్నాడు. అవివేకులను చేయటం అంటే ఏంటి అని అంటే, దేవుని యొక్క వాక్యం వినుకోకుండా చేయటమే అవివేకం, దేవుని యొక్క వాక్యం వినకపోవడమే అవివేకం, దేవుని సన్నిధానంలో నిద్రపోయేలాగా ఉండడమే అవివేకం, దేవుని సన్నిధానంలో పిల్లల మన శరీరాన్ని ఎక్కడ పెట్టి మన మైండ్ సెట్ని ఎక్కడో పెట్టడమే అవివేకం, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి వెళ్ళనివ్వకపోవడమే అవివేకం. పిల్లలు ఆలోచించండి. అంతా విన్న తర్వాత ఏమీ అర్థం కాకపోతే నీ అంత నా అంత అవివేకి ఇంకెవరో ఉండరండి. చెప్పండి, మనంత అవివేకి ఇంకెవరో ఉండరు. పిల్లరా, దేవుడు ఏ వాక్యం చెప్పినా చాలా సూటిగా, చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే, అవివేకులై ఉండొద్దు, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. అవివేకులై ఉండొద్దు, దేవుని చిత్తాన్ని మాత్రం మర్చిపోకోకుండా దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి అన్నాడు పుర్లరా. ఇప్పుడు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చామనంటే, వాక్యం వినడానికి, వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటో గ్రహించడానికి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. మరి దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందామా? లేదనంటే మన ఇష్టం వచ్చినట్టు ఇలాగే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయి ఇదే భక్తి అనుకుందామా? ఏం చేద్దాం చెప్పండి? దేవుని చిత్తం ఏంటో తెలుసుకుందాం. చూడండి, 4 మాటల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను క్లుప్తంగా. పుల్లరా, బైబిల్ గ్రంథంలో చదవండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకున్నప్పుడు దెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ప్రధాన బిడ్డలారా, అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటో చూడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె
కామాభిలాష యందుగాక. ఇక్కడి నుంచి బాగా గమనించండి. పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. పిల్లలు ఆలోచించండి. దేవుని చిత్తంలో ఒక భాగాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం పిల్లరా. దేవుని చిత్తం ఏంటి అని అంటే ఇప్పుడు దేవుని బిడ్డ ఇక్కడ అన్నాడు, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం. మరి మనం తెలుసుకుంటున్నామా? ఏమండి, ఘటము అని అంటే ఇదిగో ఇదే మన శరీరం, మట్టి నుండి తయారు చేయబడినటువంటి కుండ. ఈ కుండలో దేవుడు పెట్టినటువంటి దీపమే ఆత్మ. కాబట్టి ఈ మట్టి ఘట్టం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఘటాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం అంట పుల్లరా. ఎట్లా కాపాడుకోవాలి? దేని నుండి కాపాడుకోవాలి? ఏమండి అని అంటే వాక్యములు ఎక్కడ అంటాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధత యందును ఘనత యందును. మీకు అర్థమవుతుందండి? పరిశుద్ధత యందును ఘనత యందును నీ ఘటమును ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం. మరి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నావా? కానీ శరీరాన్ని మనం ఏం చేస్తా ఉన్నాం? పిల్లల వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఆయన ఏమని చెప్తున్నాడు అని అంటే, ఈ శరీరం అట దేవుని కొరకంట. పిల్లరా వాక్యములు ఆయన అన్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు నా సొత్తు అయి ఉన్నారు, నా ప్రజలై ఉన్నారు అని వాక్యములో దేవుడు ఎప్పుడో సూటిగా మనందరికీ తేటగా చెప్పాడే ఆయన. అయితే పుల్లరా మనము ఈ ఘటాన్ని ఏ విధంగా కాపాడుకుంటూ ఉన్నాము? ఈ ఘటానికి అన్నీ కావాలి, ఈ లోకంలో ఉన్నవన్నీ కావాలి. మీకు అర్థమవుతుందండి? ఈ ఘటానికి ఎన్నెన్ని ఆశలు ఉంటాయో, ఈ ఘటానికి ఎన్నెన్ని సోకులు ఉంటాయో, ఈ ఘటానికి ఎంత బడాయో, ఈ ఘటానికి ప్రయోజనంలో ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలో పుల్లరా. ఈ ఘట్టం అనుకుంటుందట ఎగరని అందని దానికి కూడా ఎగిరెగిరి పడాలనుకుంటుందట ఈ ఘట్టం. అవసరం వస్తే పుల్లరా, అవకాశం వస్తే చందమామను కూడా పుల్లరా అందుకోవాలన్నంత ఆశ ఉంటుందట ఈ ఘట్టానికి. పుల్లరా ఆలోచించి చచ్చేదాకా ఆశలో పుట్ట ఈ ఘట్టం కదండి. చచ్చేదాకా ఆశలో పుట్ట ఈ ఘట్టం పుల్లరా. కాబట్టి ఈ ఘట్టానికి అపవిత్రత అంటనివ్వకోకుండా కాపాడుకోమన్నాడు, అనాలోచనలు వండుకోకుండా చూసుకోమన్నాడు, నోటిని కాచుకోమన్నాడు, పెదవుల్ని కాచుకోమన్నాడు. ఒకవేళ నీ కన్ను అభ్యంతరమైతే ఒక కన్నును తీసేయన్నాడు, ఒక చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని దేవుని కొరకు పవిత్రంగాను పరిశుద్ధంగాను కాపాడుకోవడమే దేవుని చిత్తం. ఈ ఘట్టాన్ని ఎట్లా కాపాడుకోవాలో తెలుసుకోండి, అది దేవుని చిత్తంలో ఒక భాగం అన్నాడు ఈ మధ్యాహ్నం వేళ. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎందుకని అనంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ దేహము దేవునికి ఆలయమై ఉండాలి. నీ దేహము దేవునికి ఆలయమై ఉండాలి తప్ప సోకులకు సరదాలకు నిలయమై ఉండకూడదు. ఏమండి, అపవిత్రమైనటువంటి కార్యాలకు చోటిచ్చేదిగా ఉండకూడదు. నీ దేహము దేవునికి ఆలయమైనప్పుడు దేవుని ఆలయం ఎంత పవిత్రమో, దేవుని ఆలయం ఎంత పరిశుద్ధమో, దేవుని ఆలయంలోనికి మనము పాదరక్షలు వేసుకుని రామండి, వస్తామా? చెప్పండి. దేవుని మందిరంలోనికి అపవిత్రమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని రాము. దేవుని బిళ్ళరు గమనించండి, దేవుని మందిరము చూడగానే మనకు ఒక భావన కలుగుద్దు పుల్లరా, ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుద్ది. దేవుని మందిరాన్ని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుద్ది. దేవుని మందిరాన్ని చూడగానే మనకి పుల్లరా, అమ్మో ఇక్కడ దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. దేవుని మందిరాన్ని చూడగానే దేవుని బిళ్ళరా మనలో ఉండేటువంటి తప్పుడు ఆలోచనలన్నీ చెదిరిపోతూ ఉంటాయి పుల్లరా. దేవుడు అనే ఆధ్యాత్మిక భావన కలుగుతూ ఉంటుంది. మరి శరీరాన్ని కూడా దేవుడు ఏమన్నాడు అని అంటే, నీ దేహము దేవునికి ఆలయము కదా, మరి దాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలి? దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? ఈ దేహములో దేవుడు ఉంటానన్నాడు పుల్లరా. మన హృదయ గదిలో మన హృదయ గదిలో ఆయన ఉంటాను అని చెప్తున్నాడు పుల్లరా. అందుకనే హృదయం అనే తలుపునొద్దట ప్రభు తట్టుచూ ఉన్నాడట. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల ఇదిగో నేను అతనితోను అతడు నాతోనూ కలిసి భోజనము చేతుము నివాసము చేతుమని వాక్యంలో ప్రకటన గ్రంథం వద్ద దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పుల్లరా. మనకి ఇక్కడ ఎన్నెన్నో ఉంటాయి ఈ ఘట్టంలో. ఏమండి, అన్ని కావాలి ఈ ఘట్టానికి. అబ్బే ఏది పానవదని, ఫ్రీగా వస్తే పనాయిలు కూడా అస్సలు పానవదు. ఏదొచ్చినా ఈ ఘట్టానికి అంత ఆశ అన్నమాట. ఏం కావాలన్నా అన్నీ నాకు కావాలంటాడు దేవుని. ఈ ఘట్టం అట్లాంటిది. అందుకని వాక్యంలో ప్రభు అన్నాడు, అయ్యో ఈ ఘట్టము దేవునికి ఆలయము కనుకనే ఆలోచన చేయండి. ఈ ఘట్టములో ఏముందో ఒకసారి పరిశీలన చేయండి. ఈ ఘట్టము ఎవరిదో పరిశీలన చేయండి, తెలుసుకోండి, గ్రహించండి. ఈ ఘట్టానికి పరిశుద్ధత ఘనత
ఇచ్చినప్పుడే దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చినట్లు అని వాక్యంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, వాక్యంలో ఆ ఘటాన్ని దేవుని నుండి కాపాడుకోవాల వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు. చదవండి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో 4వ అధ్యాయంలోనే ఈ దెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా. చూడండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, బాగా గమనించండి, వాక్యములో ప్రభు ఏమని బోధిస్తూ ఉన్నాడు అని అంటే పరిశుద్ధులుగా ఉండడమే అనగా మీరు జారత్వాన్ని విడిచిపెట్టడమే దేవుని చిత్తం. మీకు అర్థమవుతుందండి? మరి జారత్వం అంటే ఏంటంటారు? జారత్వము అని అంటే ప్రియులారా, వాక్యంలో దేవుడు ఏమంటాడో తెలుసా? జారత్వం అని అంటే అపవిత్రమైనటువంటిది. శారీర కార్యాలలో జారత్వం ఒకటి. గలతీ పత్రికలో ఆయన అంటాడు, ప్రియులారా, శరీర కార్యాలు ఏవనగా అని చెప్తూ 5వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు జారత్వము అని కూడా అక్కడ వ్రాయబడి ఉంటుంది. కాబట్టి శరీర కార్యాలలో జారత్వము కూడా ఒకటి. జారత్వము అనగా ఏంటి అనంటే ప్రియులారా, శారీర సంబంధమైనటువంటి కామవంశలు కలిగి ఉండడమే జారత్వం. అందుకనే భక్తుడు ఏమంటాడు తెలుసా? ప్రియులారా, దేవుణ్ణి కాక నువ్వు దేన్ని ప్రేమించినది జారత్వమే. దేవుణ్ణి కాకోకుండా నువ్వు దేన్ని ప్రేమించినా అది జారత్వమే. కానీ ఇశ్రాయేలు ప్రజలు అట్లాగే చేశారట. ఎలాగా అని అంటే మీరు ఇదిగో ముద్దులతోనూ రాళ్లతోనూ జారత్వము చేశారంటాడు ప్రియులారా. దేంతో చేశారటండి? ముద్దులతోనూ రాళ్లతోనూ జారత్వము చేశారట. ఎందుకని అని అంటే దేవుణ్ణి ప్రేమించి ఆరాధించాల్సింది పోయి వాళ్ళు విగ్రహాల తట్టు ఒక ముద్దును తీసుకొచ్చి బొమ్మను చేసి దాన్ని అలాగా ప్రియులారా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. ఒక రాయిని చూసి ఆ రాయి మీద ప్రియులారా చూడండి రకరకాలైనటువంటివన్నీ వేసి దాన్ని పూజించడం మొదలు పెట్టారు. అందుకని వాళ్ళు ఏమైపోయారు అని అంటే వాక్యంలో దేవుడు అంటాడు ప్రియులారా, ఇదిగో మీరు రాళ్లతోనూ ముద్దులు. వాక్యంలో ప్రభు ఎంత చక్కగా విషయాలు చెప్తా ఉన్నాడు తెలుసండి. దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఉండడమే మనం నేర్చుకోవాల్సినటువంటిది ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మీ దేహాన్ని పవిత్రంగాను, మీ దేహాన్ని పరిశుద్ధంగాను, మీ దేహాన్ని ఘనత కలిగినటువంటి దానిగాను కాపాడుకోవడమే దేవుని చిత్తం అని చెప్పాడు. కాబట్టి ఈ పరిశుద్ధత, ఈ ఘనత, ఈ యొక్క పిల్లల పవిత్రత ఇవన్నీ కూడా మన దేహానికి మనకు ఎట్లా ప్రాప్తిస్తాయి అని అంటే ఈ దేవుని యొక్క వాక్యం విన్నటువంటి మనము ఈ వాక్యములో ఏదైతే దేవుడు చేయొద్దు అని చెప్పాడో అది చేయకోకుండా మానుకోవడమే దేవుని చిత్తం. అదే పవిత్రంగా మన దేహాన్ని కాపాడుకోవడం పిల్లలు గమనించండి. హల్లెలూయా. కొన్ని ఉంటాయి మన శరీరానికి హాని కలిగించేది. మనకి తెలుసా తెలీదా? కాబట్టి మనకి తెలుసు హాని కలిగించేవి. అమ్మో ఇది తినకూడదు, ఇది తాకూడదు, ఇలా చేయకూడదు అని మనకి తెలుసు పిల్లలు. ఎందుకు తెలుసు అని అంటే అవి హాని కలిగించేవి. కాబట్టి మన శరీరానికి హాని కలిగించేవేవి కూడా మనం తీసుకోం పిల్లలు. అట్లాగే దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అపవిత్రమైనవి ఏవి కూడా నీ శరీరానికి అంటనుకోకుండా చూసుకోవాలి. ఇదే దేవుని చిత్తం. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడకపోతే మనం అపవిత్రమైనటువంటి వాటిలో పడిపోయే ప్రమాదం ఎక్కువ శాతం ఉంది పిల్లలు. అందుకని దినమందు వాక్యంలో ప్రభు మాట్లాడుతూ మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం అన్నాడు. భక్తుడైనటువంటి యోసేపు అలాంటి జారత్వమునకు దూరంగా పారిపోయాడట పిల్లరా. ఎందుకో తెలుసండి? దేవుని చిత్తానికి లోబడ్డాడు గనక, దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడు గనక. అరే ఒకవేళ నేను కనుక ఈ పోతీఫర్ భార్యతో పరాయి పురుషుని యొక్క భార్యతో కనుక ఒకవేళ నేను ఎట్లాంటి పాపం చేస్తే జారత్వము చేసినటువంటి వ్యక్తిని, నా శరీరాన్ని పాడు చేసుకున్న వ్యక్తిని ఒకవేళ నేను కనుక నా ఘట్టాన్ని పాడు చేసుకోగలిగితే కనుక నేను దేవునికి విరోధనైపోతాను అని చెప్పి ఆ పాపానికి దూరంగా పారిపోయినటువంటి వ్యక్తి దేవుని బిడ్డలుగా. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి కాకోకుండా మనం దేవుని కంటే ముందుగా, దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమించినట అది మనం జారత్వంలో వెళ్ళిపోద్దటండి. జారత్వం చేసినట్టేనట్టు పిల్లలు గమనించారు. ఈ రోజున చాలా మంది దేవుని మందిరానికి రాలేదు అంటే వాళ్ళు ఏవో పనులు ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని తెలుసు కూడా నన్ను గాక దేన్నో నాకంటే ఎక్కువగా దాన్ని ప్రేమించుంటారు, ఆ పనిని కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు జారిపోయారు, జారత్వం కలిగినటువంటి వాళ్ళే. అయితే వాళ్ళు దినాన్న
పరిశుద్ధమైన ఆరాధనను అపవిత్రం చేసుకున్నారు కనుక వాళ్ళు అపవిత్రులే అంటాడు దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తం ఏంటో గ్రహించండి. ఏంటి దేవుని చిత్తము అని అంటే పిల్లరా, మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం. ఈ ఘట్టాన్ని దేవునికి అప్పగించడమే దేవుని చిత్తం. చూడండి వాక్యంలో ఒక మాట ఏమని వ్రాయబడింది అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనమును ఒక్కసారి మనం చదువుకోగలిగితే అక్కడ కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు పిల్లరా. చూడండి, భోజన పదార్థములు కడుపులకు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేవుడు దానిని వాటిని నాశనం చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని. చూడండి బాగా ఆలోచించండి. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. ప్రభువు నిమిత్తమేనటండి. ఈ దేహం దేనికోసం అటండి? ఈ దేహం ఎవరి కోసం అటండి? బిళ్ళరా ఆలోచించండి. ఒక విషయం మీరు బాగా గమనించారో లేదో, దేవుడు ఈ భూమి మీద ఉండేటువంటి సమస్త సృష్టిని కూడా చాలా గొప్ప గొప్పవి సృష్టించాడు దేవుడు కదండి. చాలా గొప్ప గొప్పవి సృష్టించాడు దేవుడు. అవన్నీ నోటి మాటతోనే కలిగించాడు. ఆకాశాన్ని చూడండి, నోటి మాటతో కలిగించాడు. ఆకాశంలో ఉండేటువంటి చిన్న జ్యోతి పెద్ద జ్యోతిని చూడండి, దేవుడు నోటి మాటతోనే కలిగించాడు. ఆకాశంలో రాత్రిపాట్లు హృదయాన్ని బిడ్డలారా అలా చూడండి, ఆకాశంలో నక్షత్ర మండలం ఎంత అద్భుతంగా మెలమెల మెరుస్తూ కనబడుతూ ఉంటుందో, ఆ నక్షత్రాలన్నిటినీ కూడా పిల్లల దేవుడు నోటి మాటతోనే కలిగించాడు. భూమి మీద మనం తినేటువంటి రుచి కలిగినటువంటి ఫలాలు, పండ్లు, భూమి మీద మనం తినేటువంటి రుచి కలిగినటువంటి మంచి మంచి భోజ్యములు, ఇవన్నీ కూడా దేవుడు నోటి మాటతోనే సృష్టించాడు పిల్లరా. ఈ రోజున మనకు ఉండేటువంటి విలాసవంతమైనటువంటి ఈ జీవితాలు, ఖరీదైనటువంటి జీవితాలు, ఇవన్నీ కూడా దేవుడు నోటి మాటతోనే కలిగించాడు పిల్లరా. కానీ మన దేహాన్ని మాత్రం దేవుడు చాలా పవిత్రంగా, చాలా పరిశుద్ధంగా తన పోలికలో తయారు చేశాడు ఈ దేహాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేహానికి దేవుడు ఎవరి పోలికనిచ్చాడు? దేవుని పోలికనిచ్చాడు పిల్లరా. ఎవరి పోలికనిచ్చాడండి? దేవుని పోలికనిచ్చాడు దీనికి. మరి దేవుడు పరిశుద్ధుడు కదా, చెప్పండి. దేవుడు నీతిమంతుడు కదా, దేవుడు పిల్లరా పవిత్రమైన వాడు కదా, ఆయన నిత్యము పరిశుద్ధుడు కదా. మరి అంత నిత్యము పరిశుద్ధుడైనటువంటి దేవుని పోలిక మనకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పరిశుద్ధులగుటయే, నీతిమంతులగుటయే, పవిత్రములుగా ఉండుటయే, ఘనత కలిగినటువంటి వారై ఉండడమే నేను కోరుకుండేది, అదే నా చిత్తం అని చెప్తున్నాడు. ఇది నాన్న ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మన అందరితోనూ కూడా పిల్లరా. కాబట్టి దేవుని చిత్తం ఏంటో గ్రహించకపోతే ఈ దేహాన్ని మనం ఎలా కాపాడుకోవాలో, ఈ దేహాన్ని దేవునికి ఎలాగ అప్పగించాలో, ఈ దేహముతో దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఈ దేహముతో దేవుణ్ణి ఎలా కనపరచాలో మనకి తెలియదండి. తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందండి? గ్రహించాలి ఇప్పుడు దేవుని బిడ్డలారా. అందుకనే నేను చెప్పాను, వాక్యం వినేవాళ్ళు తక్కువగా ఉంటారు, వచ్చి కూర్చున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వినేవాళ్ళు వింటారు కాబట్టి అలాగైనా వాళ్ళకి చెప్పాలని, రిప్లై ఇవ్వాలని ఉంటుంది పిల్లరా. విన్నటువంటి వాళ్ళకి అర్థం కాదు కనుక అర్థం కానివాడు ఏం మాట్లాడతాడు? మౌనంగానే ఉంటాడు. అర్థం కానివాడు మౌనంగానే ఉంటాడు. ఏమండి చూడండి, ఆ స్కూల్లో మాస్టర్, ఆ టీచర్ గారు ఆ పాఠాలన్నీ చెప్పిన తర్వాత ఒక ఆఖరి బెంచ్లో ఉన్నవాడు, మధ్యలో ఉన్నవాడు లేచి నిలబడి, ఒరే ఏంటి దానికి సమాధానం ఏంటి చెప్పు అని అంటే, అక్కడ వినలేదు. ఏం చెప్తాడు? అలాగే ఉంటాడు. అలా మొండోడికి ఇలా అలాగే ఉంటాడు. గుంజి వెళ్తే తీసేస్తాడు, బెంచ్ ఎక్కి నిలబడతాడు. ఎందుకనంటే పిల్లరా, వాడికి పనిష్మెంటే కరెక్ట్. అర్థం కాని వాడికి దేవుడు ఒక రోజున పనిష్మెంటే ఇస్తాడు. అగ్ని ఆరదు, మాట్లాడరా? ఎంత చెప్పిన మాట్లాడేటండి. అగ్ని ఆరదు, పురుగు చావదంట దేవుని. అర్థం కాని వాడికి చూడండి, అర్థమైన వాడికి లేచి నిలబడి చెప్పమంటే తక్కువ సమాధానం మాట్లాడరా? చూసారు దేవుని బిడ్డలరా. ఏమి చెప్పినా మీరు అంతే, ఏమి చెప్పినా నేను అంతే. నేను గద్దించక మాను, మీరు బుద్ధిహీనతగా ప్రవర్తించటము. చూసారా, నేను ఎలాగే గద్దించా. నేను ఇంతే దేవుని బిడ్డ. ఎందుకనంటే గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు దేవుడు నాకు అధికారం ఇచ్చాడంటే ఈ స్థలంలో నిలబడినంతసేపు కూడా. ఈ స్థలం దాటి కిందకు వస్తే అధికారం నా చేతిలో, చెప్పాలి, అధికారం నా చేతిలో లేదు. ఇక్కడ ఉన్నంతసేపు దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని వాడతాను దేవుని బిడ్డలారా. నేను మిమ్మల్ని అనకపోతే ఇంకెవరినంటాను చెప్పండి. ఎందుకనంటే దారంట పోయేవాడిని నేను సరిచేయలేను. ఎందుకనంటే వాడిని దేవుడు నా చేతికి అప్పగించలేదు.
ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారు అని అంటే మీరు దేవుని చేతిలో ఉన్నారు. దేవుడు మీరు నన్ను నా చేతికి అప్పగించాడు. కాబట్టి మీకు బుద్ధి చెప్పాలి, మిమ్మల్ని గద్దించాలి, మిమ్మల్ని సన్మార్గంలో నడిపించాలి. అది నా బాధ్యత. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఏమండి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకపోతే దేవుని చిత్త ప్రకారంగా ఎలా చేయాలో మనకి రాదు. దేవుని చిత్త ప్రకారంగా ఏది చేయకపోయినా అది దేవునికి చెందదు. దేవుని చిత్త ప్రకారంగా మనం చేయకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చే ఫలితం కూడా మనకి రాదు. అందుకనే దేవుని చిత్తం ఏంటో గ్రహించండి అన్నాడు వాక్యంలో ఈ మధ్యాహ్నం వాడు భక్తుడైనటువంటి పౌలు. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం ఏంటండి? ఈ ఘట్టమును పరిశుద్ధతను ఘనతను కలిగి ఉండేటట్టు కాపాడుకోవడమే దేవుని చిత్తం. ప్రిల్లరా, అంటే పరిశుద్ధత ఘనత ఏ విధంగా వస్తుంది అనంటే ఈ దేహము దేవుని ఆలయమని తెలుసుకుని, ఈ దేహము దేవుని కొరకు పుట్టిందని తెలుసుకుని జారత్వము మన దేహంలోనికి రాకోకుండా జాగ్రత్త పడటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. ఇందాక మీకు అర్థమైన విషయం మరలా చదువుతున్నాను చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, ఆ 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం దేహం గురించి మాట్లాడిన మాటలు చదువుకుందాం చూడండి ఒకసారి. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు చూడండి బాగా గమనించండి. వాటిని నాశనం చేసేస్తాడు. దేహము సారత్వము నిమిత్తము కాదు కానీ ఎవరి నిమిత్తం అట్టండి? దేహము, ఈ దేహం ఎవరి నిమిత్తం అట్టండి? ప్రభు నిమిత్తమే. ప్రభుని బిడ్డలారా, కానీ దేహాన్ని ఈ మనిషి ఏం చేస్తాడు అనంటే ప్రభు నిమిత్తము కాకోకుండా, ఏమండి ఈ దేహాన్ని ప్రభు నిమిత్తము కాకోకుండా మన సరదాల కోసం ఉపయోగిస్తాము, సంతోషాల కోసం ఉపయోగిస్తాము, విలాసాల కోసం ఉపయోగిస్తాము, వ్యసనాల కోసం ఉపయోగిస్తాము, ఏమండి ఇంకా రకరకాలైనటువంటి సరదాల కోసం ఉపయోగిస్తాము, అన్ని రకాలైనటువంటి పనుల కోసం ఉపయోగిస్తాము. ఒక దేవుని పనికి తప్ప. దేవునికి స్తోత్రం. ఒక దేవుని పనికి తప్ప. దేవుని దగ్గరకు వస్తే మాట్లాడమంటాడు దేవుడు, మాట్లాడు. స్తుతించమంటాడు దేవుడు, స్తుతించం. సమాధానం మౌనులై ఉండక సమాధానం చెప్పండి అంటాడు, సమాధానం చెప్పం. దేవుని మందిరంలో దేవుని అందరూ చప్పట్లు కొడతారు, ఒకళ్ళు ఇద్దరు చప్పట్లు కొట్టరు. పిల్లలు గమనించండి, అందరూ పాటలు పాడతారు, వచ్చిన పాట పాడరు. అంటే మనం దేవుని చిత్తాన్ని ఏ విధంగా మనం నెరవేర్చుకుంటున్నాం ఒకసారి గమనించుకోవాలి పిల్లరా. దేవుడు అన్నాడు కదా, గ్రహించుకోండి ఒకసారి, మీరు గ్రహించుకోండి. మీరు ఒకసారి భక్తిలో భాగంగా మీకు తెలుసున్నది చెయ్యాలి, దేవుడు చెప్పినది మీరు చెయ్యాలి. సర్వచనులారా చెప్పండి, సర్వచనులారా ఏం కొట్టాలి? చప్పట్లు కొట్టి. ఈ వాక్యం మనకు తెలుసా తెలీదా? కానీ చప్పట్లు కొట్టం. సర్వచనులారా ప్రతి నాలుక నా నామాన్ని స్తుతించాలి. ఈ వాక్యం అందరికీ తెలుసా తెలీదా? కానీ మోకరించిన మనం నోరు విప్పి ప్రార్థన చేయం, స్తుతించం. నా నామమును ప్రతి మోకాలు వంగాలి. ఈ వాక్యం తెలుసా తెలీదా? తెలుసు. ప్రభుని బిడ్డలారా, మోకరించగలిగే వాళ్ళు కూడా మోకరించరు. అంటే నువ్వు దేవుని మాట వినకపోతే దేవుణ్ణి గౌరవించినట్ట? అమ్మా చెప్పండి, గౌరవించినట్ట? నేనంటాను ఇప్పుడు దేవుని బిడ్డలారా, అమ్మా నువ్వు ఆ పని చేయి అని అంటే అలా చేయకోకుండా అలాగే ఉన్నావు అనుకోండి, నేను ఎంత సిగ్గుపడతాను తెలుసండి. నీకు చెప్పినందుకు, నీలాంటి పనికి మాలినటువంటి మనిషికి చెప్పినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను పిల్లరా. ఎందుకనంటే నువ్వు చేస్తావని నమ్మి నీకు అప్పగించినటువంటి పని నువ్వు చేయకోకుండా అలా మౌనంగా ఉండి మూర్ఖత్వంగా నేను చేయను అని అన్నావు అని అంటే పిల్లరా, నేను ఎంత సిగ్గుపడుతున్నానో తెలుసా? ఎంతమందిలో ఎంత అవమానపడుతున్నానో తెలుసా పిల్లరా? వచ్చిన మనము దేవుణ్ణి గణపరచడానికి ఆ విషయం తెలుసుకోవాలి, అవమానపరచడానికి కాదు. వచ్చిన మనం దేనికోసం చెప్పండి? దేవుణ్ణి గణపరచడానికి, అవమానపరచడానికి కాదు పిల్లరా. కాబట్టి ఈ దేహముతో దేవుణ్ణి కనపరచాలి. ఈ దేహము దేవుని కొరకు అని అన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ దేహము దేవుని కొరకు అయినప్పుడు దేవుణ్ణి దేహముతో కనపరచాలి. ఎట్లా కనపరచాలి అనంటే పాటపాడి దేవుని నామాన్ని కనపరచాలి, స్తుతించి దేవుని నామాన్ని కనపరచాలి. ఈ దేహము దేవునికి నచ్చేటట్టుగా మార్చుకుని దేవుణ్ణి కనపరచాలి. పిల్లరా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి, మోకాళ్ళ నుంచి దేవుని నామాన్ని మహిమపరచాలి, ఇదిగో ప్రార్థించి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లరా ఈ ఘట్టాన్ని దేవునికి వాక్యానికి లోపరచు పిల్లరా. ఈ ఘట్టాన్ని మనము పవిత్రత పరిశుద్ధత కలిగి ఉండేటట్టు కాపాడుకోవాలి. ఇది దేవుని చిత్తం.
ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా నోటును కాచుకోకుండా నేను అవే బూతులు మాట్లాడతానండి, నాకు అలవాటు అయిపోయి ఆ మాటలు లేకపోతే నేను బతకలేను అని అంటే పుల్లరా, నీలో ఉన్నటువంటి అపవిత్రతే ఒకరోజు నిన్ను సర్వనాశనం చేసేస్తుంది పుల్లరా. నోటిని కాచుకోకపోవడం కూడా చారత్వమే. శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోకపోవడం కూడా చారత్వమే. తప్పుడు ఆలోచనలు కూడా చారత్వమే. దేవుడు చెప్పింది లోబడకపోవడం కూడా చారత్వమే. ఈ చారత్వం వల్ల ఏం కలుగుతుందో తెలుసా? చూడండి, వాక్యంలో ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి పుల్లరా. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనంలో ఏమంటాడు? ఈ చారత్వం గురించి చూడండి. చారత్వము జరిగించువాడు కేవలం బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరుకుంటున్నాడంట. అమ్మా, మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళ నాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. జారత్వమును జరిగించువాడు అంటే నోటును కాచుకోలేని వాడు, దుర్భాషలు మాట్లాడేటువంటి వాడు, అపవిత్రమైన ఆలోచనలు కలిగినటువంటి వాడు, తప్పుడుగా ప్రవర్తించేటువంటి వాడు, దేవుని వాక్యానికి లోబడనటువంటి వాడు, వాక్యం విని కూడా వాక్యము ఎరిగి ఉండి కూడా దేవుని యొక్క సన్నిధానంలో తన దేహాన్ని దేవుని మహిమ కొరకు ఉపయోగించని వాడు అట తన స్వనాశనాన్ని కోరుకునేవాడట. అతనికి ఏమీ లేదని చెప్పాడు. ఏమీ లేదని చెప్పాడండి? బుద్ధి లేదని చెప్పాడు పుల్లరా. దేవునికి స్తోత్రం. అందరం చెప్తే బాగుంటుందేమో. హల్లెలూయా. బుద్ధి కలిగిన వాళ్ళందరం చెప్దాం హల్లెలూయా. ఫస్ట్ టైం చెప్పరండి వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. స్టార్టింగ్ లో బుద్ధి చెప్పాలి. ఫస్ట్ టైం ఏమో చెప్పరు, రెండోసారి చెప్పినప్పుడు చెప్తారు. ఎందుకనంటే బుద్ధి చెప్పాలి. ఫస్ట్ టైం ఏం లేదు వాళ్ళకి. మరి అది వాక్యంలో ఉంది, నేనేం చెప్పట్లేదు. వాక్యంలో ఉన్నదే చెప్పాను, నేనేం చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. చూసారా, బుద్ధి వచ్చింది అందరికి. బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు తండ్రిని కనపరిచాడట. బుద్ధి లేనప్పుడు తండ్రిని అవమానపరిచి తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడంట పుల్లరా. కాబట్టి బుద్ధి అనేటువంటిది ఉంటే మనం దేవునికి దగ్గరగా ఉంటాం. దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ చూడండి, వాక్యములో ఆయన అంటూ ఉన్నాడు, జారత్వమును కలిగించు ప్రతివాడు అనగా దేవుని గాక ప్రతి విషయాన్ని దేవుని స్థానానికి సమానంగా చేసే ప్రతివాడు, దేవుని గాక లోక సంబంధమైనటువంటివన్నీ కూడా మనసులో పెట్టుకునే ప్రతివాడు, తన నోరును కాచుకోలేని వాడు, తన పెదవులను కాచుకోలేని వాడు, ఇదిగో తన మనసును కాచుకోలేనటువంటి వాడు, తన దేహాన్ని జారత్వమునకు అప్పగించేవాడు గనుక జారిపోతూ ఉంటాయి ఉత్తుని మాటలు నాలుగు చివరుండి. ఏమండి, అది నీ స్వనాశనం. అంటే నీ నాశనాన్ని నువ్వే, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఎవరు నడిపించట్లేదు, పాతాళానికి వెళ్ళే దారిలో నీకు నువ్వే వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు దేవుని బిడ్డలారా తెలుసుకోవట్లేదు. అందుకనే దేవుని చిత్తం ఏంటో గ్రహించండి. నీ ఘటాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి, దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉంచుకోవాలి, దేవుని చిత్తం. పవిత్రంగా ఉంచుకోవాలి, దేవుని చిత్తం. ఘనత కలిగినటువంటి ఈ యొక్క మట్టి కుండగా ఉంచుకోవాలి, దేవుని చిత్తం. ఇది దేవుని ఆలయం, దేవుని మహిమపరిచే ఘట్టం, ఇది దేవుని చిత్తం. ఒకవేళ చారత్వం కలిగి ఉన్నావా, నీ స్వనాశనం. దాని నుండి కాపాడుకోవడమే దేవుని చిత్తం. చూడండి పిల్లరా, మరి రెండు విషయాలు మనం చదువుకుని మనం ముందు వెళదాం. బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఆయన అంటాడు, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాల్లో చూడండి, మరలా దశలోనికలు రాసినటువంటి పత్రుల్లోనికి మనం వద్దాము. దశలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో 18వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందామా? చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవునికి స్తోత్రం. ఇలాగూ చేయుట. ఎలాగూ? ఇప్పటి దాకా మనం నేర్చుకున్నాం కదా, ఇప్పటి వరకు మనం చదువుకున్నాం కదా, ఇప్పటి వరకు మనం విన్నాం కదా. ఈ మాటల ప్రకారంగా ఇలాగూ చేయటం దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగూ చేయడం దేవుని చిత్తం. కాబట్టి పిల్లలు మీరు తెలుసుకున్నారు, దేవుని చిత్తం ఏంటో గ్రహించండి. దేవుని చిత్త ప్రకారంగా చేయవాడే పరలోక రాజ్యానికి వెళతాడని యేసు ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెప్పకనే చెప్పాడు. పిల్లరా, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యమునకు వస్తాడని చెప్పాడు. పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవునికి ఇష్టడైన మనుషుడిగా ఉండాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మనం చేసే ఆరాధన దేవునికి చెందుతుందో లేదో తెలుసుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మనము పిల్లలు చేసే ప్రార్థన జవాబు రావాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకపోతే దేవుని పని ఎలా చేయాలో మనకే తెలియదు.
దేవుణ్ణి ఎలా గణపరచాలో మనకి తెలియదు, దేవుణ్ణి ఎలా మహిమపరచాలో మనకి తెలియదు, దేవుని దగ్గరికి ఎలా రావాలో తెలియదు, దేవుని దగ్గర ఎలా మసులుకోవాలో మనకి తెలియదు. అందరి దగ్గర బాగానే మసులుకుంటాం మనం, చాలా మర్యాదగా మసులుకుంటాం మనం అందరి దగ్గర కూడా. ఏమండి, ఎవరన్నా నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరన్నా ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, ఎవరన్నా ఒకవేళ నలుగురిని వెంటేసుకొని మనం ఒకవేళ గొప్ప దగ్గరికి వెళితే వాళ్ళు మాట్లాడితే అని గద్దించేస్తాం, మనం చేతులు కట్టుకుంటాం, బహు వినయం కలిగి కాస్త వంగుంటాం. మనం చాలా గౌరవాన్ని పాటిస్తాం, చాలా మర్యాదను పాటిస్తాం, ఎవరిని మాట్లాడినవ్వం. ఎవరన్నా ఒకవేళ మాట్లాడుతూ ఉంటే ఉస్ అంటూ ఉంటాం. ఎవరన్నా అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎందుకు అలా తిరుగుతావు, ఆయన ఎదురుకుంటానే, ఆయన ఏమనుకుంటాడు అని బుద్ధి చెప్తా ఉంటాం. కానీ ఆ బుద్ధి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని దగ్గర ఉండదు. ఆ బుద్ధి మనమే తిరుగుతూ ఉంటాం, మనమే మాట్లాడుతూ ఉంటాం, మనమే మర్యాద లేకోకుండా ప్రభు పాదాల దగ్గర కూర్చుంటూ ఉంటాం. వాక్యంలో ప్రభు అంటాడు, నువ్వు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త, నీ బుద్ధి జాగ్రత్త, టోటల్గా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నం వేళ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకపోతే దేవునికి నచ్చే భక్తి మనం చేయలేం పిల్లరా. దేవుని చిత్తం ఏంటి అని అంటే, సారత్వము కలుగకోకుండా నీ దేహాన్ని దేవుని దగ్గర నిలవబెట్టుకుని ఏం చేసినా అది దేవుని చిత్తమే కనుక అప్పుడు ఈ దేహములో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు వింటాడు, అంతరంగములో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు వింటాడు. అప్పుడు నువ్వు కొట్టిన చప్పట్లు దేవునికి అంగీకారం అవుతాయి, అప్పుడు నువ్వు చేసిన స్తుతులు దేవునికి అంగీకారం అవుతాయి పిల్లరా. అంతేకాని ఈ దేహాన్ని అపవిత్రం చేసుకుని, నోటిని అపవిత్రం చేసుకుని, చేయరాని పనులన్నీ చేసి, చూడకూడనివన్నీ చూసి, మాట్లాడకూడనివన్నీ మాట్లాడి, మరలా ఇక్కడికి వచ్చే పుల్లరా నేను బుద్ధిమంతుడిని బుద్ధిమంతురాల్ని అన్నట్టు కూర్చుంటే పుల్లరా మనం శిక్షార్హులమే అవుతాం తప్ప దేవుని చిత్తాన్ని ఎట్లా నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అందుకని మధ్యాహ్నం వేళ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం, ఇలాగూ చేయుట దేవుని చిత్తం. దేవుని ఎలాగూ చేయడం దేవుని చిత్తం. కాబట్టి వాక్యంలో ప్రభు చెప్పాడు ఇప్పటి వరకు కూడా పిల్లరా, దేవుని చిత్తం ఏంటో, నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవడం దేవుని చిత్తం, నీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం దేవుని చిత్తం, నీ దేహముతో దేవుని ఆలయంగా మార్చుకుని ఆయన కనపరచడం దేవుని చిత్తం. మరి దేవుని ఆలయంగా ఉందో నీ దేహము, లేదనంటే లోక సంబంధమైనటువంటి వాటన్నిటికీ నిలయంగా ఉందో నీ దేహం, ఒకసారి పరిశీలన చేసుకోమని ప్రభు నామాన్ని కోరుతున్నాను. ఆఖరికి ఒక మాట చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు వ్రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 36వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం పిల్లరా. వాక్యములు ఏమని వ్రాయబడిందనంటే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు దేవునికి స్తోత్రం. ఇవన్నీ చేయాలంటే మనకి ఏం అవసరం అంటే, ఇప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏం కావాలండి? ఓర్పు అవసరం. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఓర్పు కావాలి మనకి. ఎంతమందికి ఉంది ఓర్పు మనకి ఇక్కడ చెప్పండి? కోపం ఎంతమందికి ఉంది అని అంటే, కోపం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి అని అంటాం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరము కూడా. ఓర్పు ఎంతమందికి ఉంది అని అడిగితే, ఎంత ఓర్పుకైనా హద్దు ఉంటుంది కదండి అని మాట్లాడతాం ఇక్కడ మనం అందరం కూడా. కానీ వాక్యములో ఈ ఓర్పు గురించి దేవుడు ఏం మాట్లాడుతుందో తెలుసా అండి? అంతము వరకు. ఎప్పటి వరకు? అంతము వరకు సహించిన వాడు, అంతము వరకు ఓర్చుకున్నటువంటి వాడు ధన్యుడవుతాడని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆలోచించే అమ్మా, మన ఓర్పు సహనం ఎలా ఉంటుందో తెలుసా అండి? మన ఓర్పు సహనం, ప్రార్థన 1 గంటకు ముగింపు అన్నాం అనుకోండి, ఒక 5 నిమిషాలు ఎక్కువైతే అప్పుడు కనపడదు మన ఓర్పు. అమ్మా, ఎవరైనా ఒకవేళ పిల్లరా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, అప్పుడు కనపడుతుంది మనకు ఓర్పు. ఒకవేళ ఎవరైనా ఏదైనా తిట్టారనుకోండి, అప్పుడు కనపడుతుంది మన ఓర్పు. మీకు అర్థమవుతుందమ్మా? నేను అక్కడ కూర్చొని అంత ఓర్చుకుంటాను తెలుసా మీ అందరినీ. టయానికి రారు, ఓర్చుకోవాలి వద్దా? మాట్లాడరే, బుద్ధి చెప్పనా? ఏమండి, పాట పాడుతూ ఉంటే చప్పట్లు కొట్టరు, ఎంత ఓర్చుకుంటాను తెలుసండి అక్కడ కూర్చొని. చిన్నపిల్లలు అయితే వంగడి తీసి గుద్దేయాలనిపిస్తుంది, బెంచి ఎక్కి నిలబెట్టించాలనిపిస్తుంది, గుంజీలు తీపిచ్చాలనిపిస్తుంది, గోడ కుర్చీ వేయించాలనిపిస్తుంది. ఎందుకని? నాకు అనుకుంటాను, ఇప్పుడు వీళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. ఇప్పుడు ఇలా ఆలోచించే, ఆయనకి రాకపోయినా
ఓర్చుకోవాలి, సహించుకోవాలి, దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు పిల్లరా. కానీ దేవుని చిత్తం చేయడానికి మనకు ఓర్పు లేదు. 4 పాటలు ఎక్కువ పాడేవానికి ఇదే బాబా అత్తమాను పాటలు పాడేస్తున్నారు ఇసుకేసుకుంటాం కావండి. 4 మాటలు ఎక్కువ మాటలు చెప్తున్నాం అనుకోండి దేవుని సన్నిధానంలో, ఇదే బాబా టైం ముదులు ఎత్తలేదు ఇలాంకనే, అందుకని నేను అత్తమాను రాను ప్రార్థనకి ఇసుకేసుకుంటాను. పిల్లలు గమనించాను కావండి. మనకి నచ్చింది ఏమన్నా ఉందనుకోండి ఇసుకేసుకుంటాం, నచ్చని మనిషి ఇంటికి వచ్చాడు అనుకోండి ఇసుకేసుకుంటాం. పిల్లరా, ఓర్పు మనలో లేకపోతే మన క్రైస్తవ జీవితంలో భక్తి ఎలా చేస్తాం చెప్పండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ హార్ట్ఫుల్గా చెప్పండి, మీకు కోపం ఎక్కువ ఓర్పు ఎక్కువ చెప్పండి. నాకు ఓర్పు ఎక్కువ అన్నవాళ్ళు చేయొద్దండి. ఓర్పు ఎక్కువ అన్నవాళ్ళు, ఓర్పు ఎక్కువ అన్నవాళ్ళు అమ్మా, ఓర్పు ఎక్కువ అన్నవాళ్ళు చేయొద్దండి. చిన్నదానికి పెద్దదానికి కోపడకూడదు. ఎవరేమన్నా ప్రతిదానిలా నోటి మీద చిరునవ్వు చెరగనవ్వకూడదు. ఏమండి, ఒకవేళ ప్రతిదాని బిళ్ళరా వచ్చి కుడి చెంప మీద కొట్టినా, అమ్మా అంత ఓర్పు కలిగినటువంటి బిడ్డలు ఉంటే పరలోక రాజ్యం ఎప్పుడో వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడో వచ్చేసిన పరలోక రాజ్యం పిల్లరా. ఓర్పు ఉంది కదండి, అది కొంచెం తక్కువ అండి. కోపం ఉంది కానండి, టన్నులుగా ఉందన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ అందరికీ ఉంది ప్రదేవాన్ని బిళ్ళరా. ఆలోచించి ఎంతమందికి దేవుని కొరకు ఓర్పు కలిగి ఉండడం ఇష్టం? మాట మట్టుకు అందరికీ చెప్పండి, మాట మట్టుకు అందరికీ. కానీ నెరవేర్చే సమయం వచ్చేటప్పుడు ప్రదేవాన్ని బిళ్ళరా మనం ఓర్పును పాటించలేదు. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మనిషికి ఏమవసరం? భక్తుడైనటువంటి పౌలుని చూడండి పిల్లరా. ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసండి? పౌలు గారు చెప్తున్నారు. ఒకప్పుడు పౌలు గారు ఎలా ఉండేవారట? నేను హింసకుడను, దోషకుడను, సంఘాలని పాడు చేసేవాడిని, క్రైస్తవులను చంపేవాడిని, అంత ఘోరమైన హానికరుణ్ణి. కానీ ఈ రోజున ఏం చేస్తున్నాడటండి? దోషకులు ఎవరో తెలుసండి? అతిగా ఆవేశపడిపోయేవాళ్ళు దోషకులు. అతిగా ఆవేశపడిపోతారు, ఓర్పు ఉండదు వాళ్ళకి. చాలా వేగంగా అవతలలో ఒక మాట అన్నారు అంటే చాలు పిల్లరా, ఆ అవతల వాళ్ళ యొక్క మాట కంప్లీట్ కాకముందే మన 104 మాటలు ఉంటాయి. ఎవరన్నా ఏదన్నా చెప్తున్నారు అనుకోండి, వినం, మధ్యలో దూరేస్తాం. ఏమండి, మధ్యలోకి అమాంతం దూరేస్తాం ప్రధాన బిడ్డలారా. పైగా నీ మాటకడ్డొచ్చానే అంట. అడ్డొచ్చాను అనే మాట బుద్ధిహీనత కదా, తెలుసుండి కూడా ఎందుకు అడ్డొచ్చేస్తున్నావు నువ్వు? అది బుద్ధి లేని పని అని తెలియదా నీకు? తెలుసు అంటావు, నాకు బుద్ధి లేకుండా వచ్చేస్తున్నాను అడ్లోకి అని నువ్వే అంటావు. పురిలారా, ఆలోచించే ఎందుకు వెళ్ళిపోతాం? వాక్యములో దేవుడు ఏమంటాడు తెలుసా? ఓర్మ కలిగిన వాడు అంతము వరకు విని ఆఖరిని మాట్లాడతాడట. ఓర్మ కలిగిన వాడు ఏం చేస్తాడండి? అంతము వరకు విని ఆఖరిని మాట్లాడతాడంట. ప్రదేవాన్ని పిల్లలు గమనించండి. నాకు చాలా మంది సహోదరులు ఫోన్ చేస్తూ ఉంటారు పిల్లలు, నన్ను మాట్లాడినవారు మాట్లాడుతూనే ఉంటారు. ఆఖరిని ప్రదేవాన్ని పిల్లలు నేను మాట్లాడేటప్పటికి, ఏమండి మా మేడం వచ్చారండి ఫోన్ ఎట్టేస్తాను. నేను ఎందుకో తెలదు, నేను ఎందుకు ఫోన్ ఎత్తాను నాకు తెలదు. ప్రదేవాన్ని పిల్లలు వెంటకు ఒక మనిషి కావాలి, బకరాలని దొరికాను. వాళ్ళు ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తుతాను. వాళ్ళు ఏం మాట్లాడాలో మాట్లాడతారు. నా ఫోన్ కాల్ లిస్ట్ చూడండి, ఎవరో కానీ నిన్న నా ఫోన్ అట్టుకెళ్ళిపోతా చూసారు. ఇప్పుడు నా ఫోన్ అట్టుకెళ్తే కనుక 3 నిమిషాలు తెచ్చేస్తారు, పరిగెత్తుకుంటాను నా ఇంటికి. 3 నిమిషాలు తెచ్చేస్తారు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసేస్తే ఫోన్ మీ సొంతం అవుతుంది తప్ప, ఫోన్లో సిమ్ ఉంటుండగా మీ తరం కాదు కదా, మీ బాబు తరం కూడా కాదు నా ఫోన్ మీ దగ్గర ఉంచుకోవడం. పిల్లలు గమనించండి, ఆ ఫోన్ వెంటుంటే ఈ పక్క నుంచి పారిసి నొప్పి వచ్చేది. ఇలాగా మా ఇంట్లో ఎప్పుడు కూడా ప్రదేవాన్ని పిల్లరా కంప్యూటర్ టేబుల్ మీద 4 తలనొప్పి టాబ్లెట్లు, నా బ్యాగ్లో 4 తలనొప్పి టాబ్లెట్లు ఎప్పుడు పెట్టుకుంటాను నేను. ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి అన్నీ అలాగే నా బ్యాగ్లో. ఎందుకనంటే పిల్లరా, ఓర్పు లేకపోతే దేవుని చిత్తాన్ని మనము చేయలేం. ఎవరన్నా ఏమన్నా అన్నా సహించుకోలేనటువంటి దాని శత్రువుల కొరకు నువ్వు ఎట్లా ప్రార్థించగలుగుతావు? శత్రువులను నువ్వు ఎట్లా సహిస్తావు? అంతమ వరకు ఇతరులు చెప్పే మాటను వినలేనటువంటి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఆఖరి వరకు నువ్వు ఓర్పుతో ఎలా వినగలుగుతావు, ఎలా చేయగలుగుతావు? ప్రదేవాన్ని బిడ్డలారా ఆలోచించి
అందుకని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి, గ్రహించండి. అవివేకులై ఉండక, అవివేకులకు తెలియదు. ఎంత వాక్యం బోధించినా వాళ్ళ నోటి మాటలు మారవు, ఎంత వాక్యం బోధించినా వారి క్రియలు మారవు, ఎంత వాక్యం బోధించినా వారి పద్ధతులు మారవు, ఎంత వాక్యం బోధించినా వారిలో ఉండేటువంటి ఉద్దేశాలు మారవు, వారి ఆలోచనలు మారవు. ఎంత వాక్యాన్ని బోధించినా వారిలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కనపడదు. పిల్లరా, భూమి మీద కప్పెట్టినటువంటి ఆత్మీయ జీవితంలో పిల్లరా, ఆ భూమి మీద కప్పెట్టినటువంటి మొక్క కప్పెట్టినప్పుడు ఎలాగుందో అనగారిపోయి సంవత్సరాల కొలది అలాగే ఉంటది, అక్కడ ఉంటది, ఎదగదో బిడ్డలరా సావదు. అవును, ఎదగదో సావదు. సావన మొక్కను అలా పీకేస్తాం బలవంతంగానే, పీకలేం. ఎదుగుతుందా అని అంటే గిట్టగారుసిపోయింది అంటారు చూసారా, అలాగైపోయింది మొక్క. మనం కూడా ఆత్మీయ జీవితంలో అలా ఉండిపోయామని నవ్వుకున్న వేదనతో చెప్తున్నా నీ మాటలు పిల్లలు. అభివృద్ధి లేని ఆత్మీయ జీవితం, ప్రార్థనను లేచుకోలేనటువంటి ఆత్మీయ జీవితం, దేవుణ్ణి కనపరచలేనటువంటి ఆత్మీయ జీవితం. నువ్వు ఎక్కడికి వచ్చి 100 సంవత్సరాలు కూర్చున్న శూన్యమే. ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నాము అని అంటే రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. మొట్టమొదటిగా ఈ సంవత్సరం పిల్లోని తీసుకెళ్లి స్కూల్లో వేస్తే ఈ సంవత్సరం వాళ్ళు నేర్చుకుని వచ్చే సంవత్సరానికి ప్రతివేళ కనీసం ఆడు ఎల్కేజీలోనికైనా వెళ్తాడు, ఆ తర్వాత యూకేజీలోకి వెళ్తాడు, తర్వాత ఫస్ట్ క్లాస్కి వెళ్తాడు, ఆ తర్వాత వాడి సామర్థ్యమును కొలది వాడు ఎంతైనా చదువుకుంటాడు. MBA వరకు చదువుకుంటాడు, PhD వరకు చదువుకుంటాడు, డిగ్రీ వరకు. మరి వినాలి చెప్పేటప్పుడు కూడా చూడాలి, డిగ్రీ వరకు కూడా చదువుకుంటాడు పిల్లలు. మరి స్కూల్లో వేసినటువంటి వాడికి 20 సంవత్సరాలు వచ్చినా అలా కూడా రాకపోతే అసలు ఆ స్కూల్లో మాస్టర్ ఉంచుకుంటాడండి. సరే గట్టిగారిసిపోయిన మొక్క ఎందుకు బాబు నాకు అని వదిలేస్తాడు. దేవుడు కూడా మనల్ని భ్రష్టత్వానికి విడిచిపెట్టేస్తాడట. ఎన్ని సంవత్సరాలు వచ్చాం కాదు, వచ్చిన కాలంలో వాక్యం విని ఎంత బాగుపడ్డాం, ఎంత అభివృద్ధి చెందాం. బాప్తిస్మము పొందిన మనము దేవునికి ఎంత దగ్గర అయ్యాం, ఆత్మలో ఎంత ఎదిగాం, ఎంత బలపడ్డాం. ఇవి నేర్చుకోకపోతే ఈ విన్న వాక్యానికి మనం చేసే భక్తికి ఏమాత్రమో ప్రయోజనము ఉండదు. అందుకని వాక్యములో దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యాహ్నం వేళ ఏంటో తెలుసా పిల్లరా, నీ దేహము దేవుని ఆలయం అని తెలుసుకో, ఇది దేవుని చిత్తం. ఈ మట్టి ఘట్టాన్ని పరిశుద్ధతకు పవిత్రతకు సూచనగా దేవుని కొరకు ఉంచుకో, ఇది దేవుని చిత్తం. అలాగను ఒకవేళ నువ్వు చేయకపోతే, ఈ దేహము దేవుని కొరకని నువ్వు తెలియకపోతే, ఏదైనా మందు చారత్వమును కలిగించిన నువ్వు దేవుని దగ్గరికి ఎంతకాలం వచ్చినా అది శూన్యం, దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్తున్నాడు. ఈ మధ్యాహ్నం వేళ దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా దేవునికి విలువిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు. ఈ మధ్యాహ్నం వేళ దేవుని బిడ్డలరా ఆలోచించే. వాక్యమునికి తెలియక కాదు, వాక్యములో దేవుడు చెప్తున్నాడు ప్రతి మోకాలు వంగాలని. ఇదిగో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రతి నాలుక ఆయన నామాన్ని స్తుతించాలని, ఈ దేహము దేవుని కొరకు ఉపయోగించాలని. మనము పిల్లల వాక్యాన్ని నేర్చుకున్నటువంటి మాటల ప్రకారంగా మనం బ్రతుకుని దిద్దుకోవాలని. ఇవన్నీ మనకి తెలియనివి కావు. ఎన్నో సంవత్సరాల కొలది దేవుడు మనకి వాక్యాన్ని బోధించినా మారని బ్రతుకులు ఒకవేళ నీలో నాలో ఉన్నట్లయితే కనుక పిల్లరా దేవునికి మహిమ కాదు. వాక్యంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, దేవునికి మహిమకరంగా మారతావా? దేవుని చిత్తాన్ని తెలుసుకున్న నీవు నీ దేహాన్ని దేవుని కొరకు అనే విషయాన్ని నిజాన్ని తెలుసుకున్న నీవు ఇక మీదట నీ దేహాన్ని దేవుని పని కొరకు వాడతావా? ఆలోచించి. నా ఇష్టం అన్నావు అని అంటే, నేను ఇలాగే ఉంటాను అని అన్నావంటే నువ్వెక్కడున్నావు అక్కడే ఉన్నావు, ఇంకా నీలో మార్పు లేదు. ఆలోచించి ప్రభా, ఇంకా ఒకవేళ నీ చిత్తాన్ని తెలుసుకోకుండా నీ చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ఉన్న వ్యక్తినైతే ఈ మధ్యాహ్నం వేళ నీ పాదములు ఎదుట మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నా దేవుని ప్రార్థన ఆలకించు బాబు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మోకరించగలిగే ఓపిక బలమున్న వాళ్ళందరూ మోకరించి ప్రార్థనలో ఏకీభవించి ప్రభువును అడుగుదాం. ప్రియులరా, ప్రభువును వేడుకుందాం, ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభు